మూఢనమ్మకం మన సమాజంలో ఇది వేళ్ళునుకుపోయింది. ఈ మూఢనమ్మకాలు ప్రజల్లో భయాన్ని నింపుతాయి. ఫలితంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకోకుండానే కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుని నష్టపోతున్నారు. అయితే అందరూ అలానే ఉంటారా అంటే కాదు. సమాజంలో కొందరు వ్యక్తులు విజ్ఞానం, అనుభవం, తర్కం ఆధారంగా మూఢనమ్మకాలను సవాల్ చేస్తారు. ఇలాంటి ఘటననే ప్రధాని తన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అస్సాంలో హరగిల్ల అనే పక్షి గురించి ప్రధానమంత్రి వివరించారు. ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడంలో ఈ చిన్న పక్షి ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. అయితే అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా కాలం వరకు ఈ పక్షిని అశుభంగా పరిగణించేవారు. ప్రజలకు వీటిని తమ చుట్టుపక్కల చూడటం నచ్చేది కాదు. ఈ పక్షులు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా ప్రజలు నరికివేసేవారు. వాస్తవానికి పర్యావరణాన్ని శుభ్రపరిచే ఈ పక్షి అక్కడి ప్రజల భయానికి కారణమైంది. అయితే జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ ఈ విషయాన్ని సవాలుగా తీసుకొని ప్రజల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. విజ్ఞానం ఆధారంగా హరగిలా పక్షి ప్రాధాన్యాన్ని వివరించారు. ఫలితంగా ఏ పక్షినైతే అశుభంగా భావించి తరిమివేసేవారో అదే పక్షి ఇప్పుడు గ్రామానికి గుర్తింపు తెచ్చే విధంగా మారింది. అంతేకాదు స్థానికులు ఈ పక్షిని హర్గిలా ఆర్మీ పేరుతో సంబోధిస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. अंधविश्वास कई बार केवल एक गलत धारणा नहीं होता, वो डर पैदा करता है। और जब डर मन पर हावी हो जाता है तो इंसान सच को देखना ही बंद कर देता है। अंधविश्वास में डूबे लोग फिर बिना तर्क के, बिना सत्य जाने ऐसे फैसले लेने लगते हैं जिनका बड़ा नुकसान होता है। वहीं समाज में ऐसे लोग भी होते हैं जो विज्ञान, अनुभव और तर्क के आधार पर उन धारणाओं को चुनौती देते हैं। अंधविश्वास से विश्वास तक की ये यात्रा आसान नहीं होती। इसी दौरान जीव वैज्ञानिक पूर्णिमा देवी बर्मन ने ये सब देखा। उन्होंने लोगों के मन में बैठी गलत धारणा को बदलने का संकल्प लिया। उन्होंने महिलाओं से बात की, उन्होंने लोगों को विज्ञान के आधार पर समझाया। धीरे धीरे महिलाएं इस अभियान से जुड़ने लगी। फिर एक बड़ा बदलाव शुरू हुआ। जिस पक्षी को कभी अशुभ मानकर भगाया जाता था, वही गांवों की पहचान बनने लगा। हजारों ग्रामीण महिलाएं हरगिला को बचाने के लिए आगे आई। आज उन्हें हरगिला आर्मी के नाम से जाना जाता है।